బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భగవన్నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది. నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తుండగా కొట్టుకుపోతున్నారు అనుకోండి. ఏదో ఆపద వచ్చింది, అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు. అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు. వాడికి ఒక్కడికే బుద్ధి ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 3 రోజులు చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కొట్టుకుపోలేదు, వాడు బతికాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. నీకేవి కావాలో విస్తాడు. నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు. శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని అలా ప్రవర్తించి తరించి జన్మని సార్థక్యం చేసుకుని భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి కుతూహలం అందరి యందు ఉంటుంది. ఆ ఉన్న కారణం చేత ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. అందుకే కృతయుగం లాంటి యుగంలో జన్మించినప్పుడు అసలు ధర్మాన్ని పాటించడంలో వైక్లభ్యాలు రావడం అనేటటువంటి దానికి అవకాశం ఉండదు. కృతయుగంలో అందరూ తరించడానికే అవకాశం ఉంటుంది. తరువాత యుగమైనటువంటి త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మంలో ఒక పాదం లుప్తమైపోతుంది. 3 పాదములే ఉంటాయి. ఆ 3 పాదములే ఉన్నటువంటి కారణం చేత ధర్మమునందు ఊంచుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి జిజ్ఞాస, అధర్మాన్ని పట్టుకుని కూడా సంతోషంగా ఉండవచ్చని చెప్పగలిగినటువంటి వాళ్ళు, అధర్మం పట్ల కొంచెం ఆసక్తి ఉన్నవాళ్ళు పెరగడం మొదలు పెడతారు. అందుకే త్రేతాయుగంలో రావణాసురుడి వంటి రాక్షసులు బయలుదేరారు. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 2 పాదాలే ఉంటాయి ధర్మానికి. అందుచేత దుష్టమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారి సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రధానమైన సమస్య ఎక్కడుంటుందంటే అసలు భగవంతుని యందు మనసు పెట్టడం చాలా చాలా కష్టమై ఉంటుంది. ఎందుచేత అంటే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమైనటువంటి వేదం చెప్పినట్లు బ్రతకక్కర్లేదు. వేదము ప్రమాణం కాదు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోకుండా మీరు ఇలా బతికితే తేలికగా మీ పాపాలు పోతాయి, తేలికగా మీ కోరికలు తీరుతాయని చెప్పేటటువంటి ప్రబోధాలు లోకంలో ఎక్కువైపోతాయి. అటువంటి ప్రబోధాలు ఎక్కువైపోయినటువంటి కారణం చేత మనుష్యులకు ఆ వేదశాస్త్రం మీద ఆస్తిక్య బుద్ధి తగ్గిపోతుంది. మనం వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం, ఎంతకాలం ఉంటాం శరీరంలో? ఈ శరీరంలో ఉండగా శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతికి తత్కారణము చేత మనం తరించాలనేటటువంటి అభిలాష తగ్గిపోతుంది. మనసుని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో, అరిషడ్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యముల వైపుకి లాగడానికి వీలైనవి ఏ ఉంటాయో అటువంటి బోధలు ఎక్కువైపోతాయి. ఇంద్రియాల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడు రజోగుణంతో తమోగుణంతో ఉద్రేకపడేటట్టుగా చేసేటటువంటివి ఏవి కనపడకూడదో అవన్నీ కూడా ఇంద్రియముల గుండా మనస్సు లోపలికి వెడుతూ ఉంటాయి. వెడుతున్న కారణం చేత ఎప్పుడూ మనసు అలజడిని పొంది ఉద్రేకాన్ని పొంది ఉంటుంది. కోరికలతో సతమతమైపోతూ ఉంటాడు. తప్ప ధర్మాన్ని పట్టుకొని ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతమైన జీవనం చేస్తూ భగవంతుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని అసలు అటువంటి ప్రయత్నం చెయ్యడం అన్నది లోకంలో తగ్గిపోతుంది. కలిపురుషుని యొక్క ఉద్ధతి రోజు రోజుకి పెరిగిపోతుంటుంది. అలా పెరిగిపోతున్నప్పుడు కలిపురుషుడు పరిపాలన చేసేటటువంటి కలియుగంలో భగవంతుని యందు చిత్తాన్ని లగ్నం చేయడం చాలా కష్టమైనప్పుడు తరించడం కూడా చాలా కష్టం కదా. తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే తరించుట అంటే నదిని దాటినట్టు జనన మరణ చక్ర రూపమైనటువంటి ఈ సంసారము నుండి తరించి భగవంతుడిని చేరుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కలియుగంలో. కానీ కలియుగంలో 2 అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి.
ఇవి రెండు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకు గొప్ప వరాలు. ఏవి ఆ రెండు అంటే, ఒకటి కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం మంచిదే. ఒకవేళ చెయ్యలేకపోయినా వాటి యందు అనురక్తి ఉండి, నేను కూడా అలా ఒక యజ్ఞం చెయ్యాలి, నేను కూడా ఒక యాగం చెయ్యాలి, నేను కూడా తీర్థయాత్ర చెయ్యాలి, నేను ఇప్పుడు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాను, నేను ఇప్పుడు వెళ్ళి కాశీపట్టణంలో 9 రోజులు ఉంటాను, నేను ఇప్పుడు రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ రామలింగేశ్వరుణ్ణి అభిషేకం చేస్తాను అని మనసులో వెంపర్లాడుతున్నాడు అనుకోండి, వెళ్ళాలని త్రికరణ శుద్ధిగా, అంటే ఏదో పెదవులతో అనడం కాదు, నిజంగా లోపల కోరిక ఉన్నదనుకోండి, అలా యథార్థమైనటువంటి కోరిక కలిగి ఉన్నవాడెవరో అటువంటి వాళ్ళందరూ అవి చేశారు అన్న పుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకే కలియుగంలో చాలా తేలికగా తరించడానికి మార్గం ఎందుకుంటుందంటే, మనసు భగవంతుని యందు అనురక్తము కావాలి. నాకు ఏదో ఈ ఋతువు ఉందనుకోండి, అబ్బా రాత్రి 9:30 10 గంటలకో వెళ్ళి ఇన్ని బుట్టతో మల్లెపూలు తెచ్చుకొని రాత్రి 11 గంటలకో స్నానం చేసి శివాలయంలో అర్చక స్వామినో బ్రతిమాలుకుని షట్కాలముల యందు శివపూజ ఉంది కాబట్టి అర్ధరాత్రి వేళ శివలింగానికి మల్లెపూలతో పూజ చేయించి అన్ని మల్లెపూల మధ్య ఉన్న నా స్వామిని నేను ఎలా దర్శనం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి, నిజంగా తను ఒక శివాలయం తలుపులు తెరిపించి అర్ధరాత్రి వేళ మల్లెపూలతో సహస్రనామార్చన చేయించలేదు, కానీ త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు ఆ మల్లెపూల వంక చూసినప్పుడు. అలా అతను మనసులో సంకల్పం చెయ్యగానే అతను అలా శివలింగాన్ని ఒక రాత్రి వేళ మల్లెపూలతో పూజించాడు అని అతని ఖాతాలో వేస్తాడు. అందుకే వ్యాస భగవానుడు నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ నదీ తీరానికి వచ్చి బట్ట మార్చుకుని పరమ సంతోషంతో 2 చేతులెత్తి 3 మార్లు అరిచాడు, కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం అత్యంత పవిత్రమైనటువంటి కాలం, కలియుగంలో తరించడం తేలికే అని 3 మాటలు అరిచాడు. తెల్లబోయి శిష్యులందరూ వెళ్ళి, కలియుగంలో ఎవరికి మనసు భగవంతుడి దగ్గర పెట్టడం అంత తేలిక కాదు కదా, అటువంటప్పుడు కలిస్సాధుహు అని 3 మాటలు ఎందుకు అరిచారని అడిగారు. అడిగితే అప్పుడు వ్యాస భగవానుడు ఈ మాట చెప్పాడు, ఎవరు కలియుగంలో భగవంతుని యందు మనసు పెడతారో, పెట్టి భగవంతుడికి ఇలా పూజ చేద్దామని కానీ, ఇలా తీర్థయాత్ర చేద్దామని కానీ, ఇలా నదీ స్నానం చేద్దామని కానీ త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసినంత మాత్రం చేత వాడు ఆ పుణ్యకార్యాన్ని చేశాడు అని వాడి ఖాతాలో వేస్తారు. పుణ్యకార్యం చేయడం అలా అయితే మరి పాపకార్యం అది కూడా అంతే. మనసు ఉద్వేగపడి ఏదైనా కోరకూడని విషయాన్ని నేను కోరుకున్నా, చూడకూడని దాన్ని చూసినా, చెయ్యకూడనిది చెయ్యాలని మనసులో కోరిక పుట్టినా అది చేశాడని కూడా వేస్తారు. కానీ వచ్చిన ప్రమాదం ఎక్కడుంటుందంటే, కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ఎక్కువగా ఏవి చెయ్యకూడదో అవి చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అవి చెయ్యాలి అని అనిపించినటువంటి కారణం చేత అవి చేశాడు అన్న పాపాలే ఖాతాలో పడుతూ ఉంటాయి. రెండవ తేలిక మార్గం ఏది అంటే, కలియుగంలో పాపం వచ్చి పడిపోతోంది కదా మరి ఖాతాలోకి, పుణ్యం మాట దేవుడెరుగు, ఎంత పుణ్యం పడుతోందో మనకి తెలియదు, కానీ పాపం పడుతోంది అన్న విషయం మీ వంటి పెద్దల విషయం నాకు తెలియదు, కానీ నా వంటి వాడి ఖాతాలో మాత్రం పాపం పడిపోతూ ఉంటుంది. మరి ఈ పాపాన్ని తొలగించుకోవడం ఎలా అంటే, దానికి కలియుగంలో ఒక తేలిక మార్గం ఉంది. మిగిలిన యుగాలకి ఈ అవకాశం లేదు. కృతయుగం ఉందనుకోండి, కృతయుగంలో దేని చేత తెరిస్తాడు అంటే అఖండమైనటువంటి తపస్సు చేయడానికి కావలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది కృతయుగంలో. కానీ కలియుగంలో తేలికగా తరించడానికి మార్గం ఏది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం. భగవంతుని యొక్క నామాన్ని వెలుగెత్తి పిలవాలి. తనకి కంఠం ఎంత గట్టిగా పిలవగలడో అంత గట్టిగానూ భగవన్నామాన్ని చదవాలి. అథవా పోనీ పెదవులు కదపకుండా లోపల నామం చదువుకున్నా కూడా వచ్చిన దోషమేం లేదు. భగవన్నామ సంకీర్తనం ఎటువంటిది అంటే ఎప్పుడు వచ్చిన పాపాన్ని అప్పుడు కడుగుతుంది.
అంటే నా ఉద్దేశ్యం పాపం చేసి భగవన్నామని చెప్పమని కాదు. భగవన్నామములు పలికినటువంటి కారణం చేత చిత్తము శుద్ధి అవుతుంది. మళ్ళీ మళ్ళీ పాపం చెయ్యాలనేటటువంటి భావన ఉండదు. అది అనురక్తిగా మారుతుంది. పైగా భగవన్నామమును సంకీర్తనము అన్న మాటలో ఒక అర్థం ఉంటుంది. అదే మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే భజన సంప్రదాయంలోకి తీసుకొస్తారు. నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని చెప్తున్నాను అనుకోండి, దాని యందు ఉత్సాహము పొటమరిస్తుందా అంటే అది నా మనసుకు ఉన్నటువంటి అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది. నేను కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను అనుకోండి, లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను అనుకోండి, ఆవలింతలు రాకుండా విష్ణు సహస్రనామం చదువుతుంటే నాలో మంచి ఉద్వేగంతో సంతోషంతో నేను అలా చెయ్యగలనా అంటే అది నా బుద్ధి పరిపక్వత మీద, నాకు ఆ భగవంతుని యొక్క నామము మీద ఉండేటటువంటి ఆదరణ మీద ఉంటుంది. భజన దగ్గరికి వచ్చేటప్పటికీ భజనలో కొత్తగా ఏం ఉండదు, భగవన్నామమునే భజన చేస్తారు. ఏదో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కలియుగంలో ఇది ప్రధానంగా చెయ్యమని చతుర్ముఖ బ్రహ్మగారు నారదుడిగా ఉపదేశం చేసినటువంటి నామం. ఇది భజన చెయ్యమని చెప్పారు. ఇది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకళ్ళు కంజేరీ పట్టుకుని, ఒకళ్ళు తాళాలు పట్టుకుని, ఒకళ్ళు డప్పు పట్టుకుని, మిగిలిన వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఏదో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటున్నారు అనుకోండి. మిగిలిన వాళ్ళు తప్పట్లు కొడుతూ ఆ నామాలు చెప్తున్నారు అనుకోండి. చెప్తున్నప్పుడు అది కొంతసేపు అయిన తర్వాత మంచి వేగాన్ని అందుకుంటుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఒక్కసారి తగ్గించి హరే రామ 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 హరే హరే అన్నాడు అనుకోండి. అందులో అంతమంది కలిపి గట్టిగా చెప్తుంటే మనం ఒక్కళ్ళ మెల్లిగా మూల కూర్చుని ఆవలిస్తూ అనం. మనం కూడా సంతోషంగా ఉద్వేగంతో తప్పట్లు కొడుతూ గట్టిగా అంటాం. అందరూ తగ్గించారనుకోండి, మనం కూడా మెల్లిగా తప్పట్లు కొడుతూ మనం కూడా తగ్గిస్తాం. భజన యందు ఏమవుతుందంటే అసలు నేను ఏమీ చెయ్యొద్దు అనుకుని వచ్చి కూర్చున్నవాడు కూడా ఏం చేస్తాడంటే అందరూ గట్టిగా చెప్తున్నారనుకోండి, వాడి ప్రమేయం లేకుండా వాడు కూడా భజన చేస్తాడు. కాసేపు మామూలుగా కూర్చుంటాడు, ఆ తర్వాత తప్పట్లు కొట్టడం మొదలెడతాడు. ఆ తర్వాత హరే రామ 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 హరే హరే అంటాడు. భజన యందున్న గొప్పతనం ఏమిటంటే, నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాను అనుకోండి, వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని పూర్తి చేసేసి లేచిపోయాను. ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా? చెప్పడం కష్టం. అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి, ఒక అరగంట సేపు జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర అని భజన చేశారు. భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది. అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం. 10 మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది. తర్వాత భజనకు ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, ఒక్కడిని కూర్చుని ప్రతిరోజు 6 అయ్యేటప్పటికి విష్ణు సహస్రం చదువుతాను అన్నాను అనుకోండి. 6 అయ్యేటప్పటికి నేను కూర్చుందామంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది. అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి, అదో సంతోషంగా ఉంటుంది. ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన, శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన, ఇవాళ సోమవారం శివనామాలతో భజన. వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది. 2, మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో. ఎందుకని అంటే 2 చేతులు తప్పట్లు కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది. తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు. ఒకే రకమైనటువంటి స్థితిలో, అంటే ఒక విరామంతో, ఒక పద్ధతిలో చేతులు 2 తగులుతున్న కారణం చేత
అదే సమయంలో భగవన్నామం నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతమవుతూ ఉంటుంది. కాబట్టి నాడీమండలం అంతా కూడా తేజోవంతమవుతుంది. నాడీమండలం అంత తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యమునకు కారణమవుతుంది. పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అన్నాను అనుకోండి, బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మీ బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామని చెప్పండి అన్నాను అనుకోండి, అక్కడికి వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు. లేదా యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన అనమన్నాను అనుకోండి, ఉచ్చారణ యందు దోషాలు రావచ్చు. కానీ మనకి పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత 2 అక్షరములతో ఉన్నటువంటి భగవన్నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి 2 ఉన్నాయి. ఒకటి రామనామము, రెండవది శివనామము. శివ చాలా తేలిక, రామ చాలా తేలిక. ఈ 2 నామాలు పలకడానికి నాకు ఎలాగండి చాలా కష్టం, నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు. చాలా తేలిక. పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది. పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు. అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోపెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది, అంగరాగం అంటే పౌడర్, అంగరాగం అలది, కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో ఓ పువ్వులు పెట్టింది అనుకోండి, ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి, అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి, అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి, ఆమ్ అంటే అన్నం, అన్నం పెట్టి పరానుకరణము అమ్మ ఏం చేస్తోందో అలా చేస్తుంది. భజన సంప్రదాయమునందున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు కాసేపు, హరే రామ 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 హరే హరే అంటాడు. ఓ 10 రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో చిడతలు ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కంజీరీ వాయించాలనిపిస్తుంది, చిన్న డప్పులా ఉంటుంది, అది పట్టుకుని వాయిస్తాడు. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయం నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పరమ పారవస్యంతో లేచి నిలబడి నృత్యం చేస్తాడు. ఇప్పటికీ కర్ణాటకలో కొంతమంది విద్వాంసులు ఉన్నారు. భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు. 10,000 మంది సభలో ఉండనివ్వండి, 95 సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి, వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ 20 నిమిషాలకి తారస్థాయికి వచ్చిందనుకోండి, ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు. మీరు చెప్పక్కర్లేదు కుర్చీలో కూర్చోకండి, లేవండి అని చెప్పక్కర్లా. వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాత్మ్యత చెందిపోయి భజన చేసేస్తారు. అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు. శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు. ఏది మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి, సాధ్యం కాదు. అందుకే భగవన్నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అనడం అంత తేలిక కాదు. భగవన్నామ సంకీర్తనము అన్నారు. అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి. అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి. ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం. భజన బృందం లేదనుకోండి దేవాలయానికి, అది దేవాలయం తప్పు కాదు, ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని గుర్తు. దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నువ్వు భజన చేసుకోవాలి. నువ్వు ఒక్కడివి మొదలు పెడితే నీతో 4 బయలుదేరుతారు, 10 మంది అవుతారు, 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు. అది క్రమంగా ఎక్కడికెడుతుందంటే నగర సంకీర్తనకెడుతుంది. నగర సంకీర్తన సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే దాని యందు విముఖుడై నిద్రపోతున్నవాడు ఉంటాడు. కానీ వీళ్ళేం చేస్తారంటే కంజరీలు పట్టుకుని ఆ చేతిలో చెడతలు పట్టుకుని భగవన్నామని చెప్తూ పాటలు పాడుతూ
బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వీధుల్లో తిరుగుతూ వెడతారు. మంత్రం చెప్పడానికి, మంత్రాన్ని జపం చేయాలన్నా, పూజ చెయ్యాలన్నా, ధ్యానం చెయ్యాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం తప్పారనుకోండి అవి ఫలించవు. నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి, మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలాను అనుకోండి, నా కాళ్ళు చేతులు కదిలినా, నేను కదిలినా ఆ జపం ఫలించదు. కదలకుండా స్థాణువై జపం చేయాలి. ధ్యానం చేస్తున్నాను అనుకోండి, నేను కదలకుండా ఉంటే సరిపోదు, అసలు నా మనసు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు. అలా చేశాడనుకోండి ఎవరైనా, అసలు వాడికి ధ్యానం గురించి తెలియదని గుర్తు. చక్కగా ఎలా కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అలా పలచటి మెత్తటి బొంత వేసుకుని గది తలుపులు మూసి నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకొని చాలా కింది స్థాయిలో మంద్రంగా సువాసన వచ్చేటట్టుగా, ఏదో కొద్దిగా ఒక్క అగరవద్దో లేకపోతే అరవిరిసినటువంటి సుగంధభరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకుని భగవన్మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలుపెట్టారు. అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి. For more videos like this, subscribe Big TV channel.